హాయ్ హలో నమస్తే వణక్కం గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పప్పు ఆవకాయ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇలా తిని చూడండి. ఎలా ఉందో టేస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ముందుగా తాలింపుకు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు రైస్ నేను వండుకుని పెట్టుకున్న రైస్ పక్కకు తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ పప్పు, ఈ పప్పులో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా రుచికి సరిపడి సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 6 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ పప్పు ఆవకాయకి ఈ నెయ్యే రుచి ఫ్రెండ్స్. నెయ్యి తప్పకుండా ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు తాలింపుకి మనం ఇందాక తీసి పెట్టుకున్నవి వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక తీసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుని నేతిలో ఈ రైస్ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్టెప్పే ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రెండ్స్. దీనివల్లే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా నెయ్యి ప్రతి మెతుక్కి తగిలేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్న పప్పు హాఫ్ కింద యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండండి. పప్పు ఇలా జారుగా ఉండి తీరవలసిందే. అదే మీరు గట్టిగా వండితే దీనికి టేస్ట్ రాదు ఫ్రెండ్స్. పప్పు అలా జారుగా ఉండాలి. అలా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకోండి. పప్పు ఈ రైస్ అంతటికి పట్టాక ఇప్పుడు ఆవకాయ యాడ్ చేసుకోండి. ఆవకాయ కూడా కన్సిస్టెన్సీ చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. దీనికి ఆవకాయ ఎక్కువనే పడుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా ఇలా ఆవకాయ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్.
అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. పిల్లలు కూడా చక్కగా తిని పెడతారు. ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఫైనల్ టచ్గా మళ్ళీ కలిపేసుకోండి. అంతే, వేడి వేడి పప్పు ఆవకాయ అన్నం రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని ఎంజాయ్ చేసేయండి. ఇది మీకోసం పెట్టాను ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.